మన ఏ కులమైనా ఏ మతమైనా కానీ మనందరికి ఒక్కటే దేవుడు. మనం కులం మతం పెట్టుకున్నాం, ఆయన గురించి మాటలుంటాయి. ఆయన నిజమైన దేవుడు, ఏకైక దేవుడు. మనం సృష్టించిన దేవుడిని మనం ఒక విగ్రహంలో పెట్టి పూజిస్తే ఆయన ఉండలేడన్న. ఆయననే సకలాన్ని సృష్టించినవాడు. మనం పెట్టే విగ్రహంలో ఆయన ఎట్ట ఉండగలుగుతాడు? ఆయన గురించి మాటలుంటాయి, తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే, మనిషి ఈ భూమి మీద ఏది మన ఎమ్మటి రాదు, కానీ మనం చేసే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే ప్రతి పాపం మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు వస్తుంది. ఆ పాపం మన మీద మనతో పాటుకు వచ్చినట్లయితే మనం భయంకరమైన నరక శిక్షకి పాత్రలమైతాం. ఆ నరక శిక్ష నుంచి తప్పించడానికి దేవాది దేవుడే 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన మానవ రూపాన ఆయన శిలువలో బలియాగంగా ఆయన ప్రాణాన్ని సమర్పించిండు. ఆయన గురించి మాట్లాడుతాయి, చదువుకో, సరేనా? నెకరకాయలు ఎంత దూరం ఉంటుంది బాబాయ్? నెకరకాయలు ఎంత దూరం ఉంటుంది? దేవుని మాటలు చదువుకో అయ్యా, దేవుని మాటలు చదువుకో, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువు. ఇగో బాబాయ్ ఇట్రా, దేవుని మాటలు చదివించుకోవే పిల్లలతోటి, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు. నిజమైన దేవుడు ఆయన, ఆయన గురించి తెలుసుకో. ఇదిగో మా బుజ్జి, దేవుని మాటలు చదువుకోరా, యేసుక్రీస్తు మాటలు, మంచి మాటలు చదువుకో. ఇక పోతే ఏ ఊరు వస్తుంది? మామిడాలా? ఇంకా తర్వాత గోగోరగూడెం, ఎల్లమ్మగూడెం, ఆ నుంచి చంద్రపల్లి పోద్దా? చంద్రపల్లి సరే, ఇక దేవుని మాటలు చదువు, మంచి మాట, దేవుని మాటలు చదువుకోమ్మా, మంచి మాట. మీ ఆయననా? చదివించుకో, దేవుని మాటలు, మంచి మాటలు చదివించుకోరి. గోవులకి ఇచ్చుడు కాదు, ఒకసారి చదివించుకోరి. యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకో. ఇదిగో అమ్మమ్మ, దేవుని మాటలు చదివించుకో పిల్లలతోటి, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకో. వాక్యం చదివించుకో. ఇలా పెద్దమా, చందుపట్ల ఎట్లా పోయారు? మన ఇప్పుడు వచ్చేది ఎవరు? చందుపట్ల పోద్దా? అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలా? సరేలే, ఇగో దేవుని మాటలు చదివించుకో, యేసుక్రీస్తు మాటలు చదివించుకో పిల్లలతోటి. సరే, అందుబాటులో పోవాలంటే ఎట్లానా? ఎనకలు పోయి పోవాలా? ఇప్పుడు ఈ గోరెంకల పోవాలా? దేవుని మాటలు చదివించుకోరా, చదువుకోనా, చదువుకో, ఒక నిమిషం చదువుకో, చదవాలి, చదివించుకో పిల్లలతో, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు చదివించుకో.
క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. ఇవో పెద్దమ్మా, దేవుని మాటలు చదివించుకోరు, మంచి మాటలు యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకోరు. మీరు క్రిస్టియన్సేనా? దేవుని గురించి చెప్తారా ఎవరికైనా? చెప్పండి. ఆయన వచ్చారు, అక్కడ సమయం దగ్గర అయింది. మాది ఇక్కడ కాదు, హైదరాబాద్. ఇగో అన్నా అన్నా, దేవుని మాటలు చదువుకోనా? చదువు వస్తుందా? చదువుకోనా దేవుని మాటలు, యేసుక్రీస్తు మాటలు. మన ఏ కులమైనా ఏ మతమైనా కానీ మనందరికీ ఒక్కటే దేవుడు. మనం కులం మతం పెట్టుకున్నాం, ఆయన గురించి మాటలుంటాయి. ఆయన నిజమైన దేవుడు, ఏకైక దేవుడు. మనం సృష్టించిన దేవుని మనం ఒక విగ్రహంలో పెట్టి పూజిస్తే ఆయన ఉండలేడన్న. ఆయననే సకలాన్ని సృష్టించినవాడు. మనం పెట్టే విగ్రహంలో ఆయన ఎట్ట ఉండగలుగుతాడు? ఆయన గురించి మాటలుంటాయి, తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే, మనిషి ఈ భూమి మీద ఏది మన ఎమ్మటి రాదు, కానీ మనం చేసే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే ప్రతి పాపం మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు వస్తుంది. ఆ పాపం మన మీద మనతో పాటుకు వచ్చినట్లయితే మనం భయంకరమైన నరక శిక్షకి పాత్రలమవుతాం. ఆ నరక శిక్ష నుంచి తప్పించడానికి దేవాది దేవుడే 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన మానవ రూపాన ఆయన శిలువలో ఆయన బలియాగంగా ఆయన ప్రాణాన్ని సమర్పించిండు. ఆయన గురించి మాటలుంటాయి, చదువుకో, సరేనా? దేవుని మాటలు, యేసుక్రీస్తు మాటలు చదువుకోండి అన్న, మంచి మాటలు. యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకోండి, మంచి మాటలు. తమ్ముడు, దేవుని మాటలు, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకోండి. యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకోండి, మంచి మాటలు. నా దేవుని మాటలు ఉంటాయి, చదువుకోండి, మంచి మాటలు. యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకోండి. దేవుని మాటలు చదువుకున్నాం, మంచి మాట. యేసుక్రీస్తు మాటలు చదువుకో. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. నగరికల్ ఎంత దూరం ఉంటది? నగరికల్ ఎంత దూరం ఉంటది? దగ్గరేనా? అక్కడ నుంచి చందుపట్ల దగ్గరే ఉంటది. సరేలే. అవి దేవుని మాటలు, యేసుక్రీస్తు మాటలు చదివించుకో. చదువచ్చా నీకు? చదువు వస్తే చదువుకో. మనం కుల మతాలు అనేవి మనం పెట్టుకునేవి, కానీ దేవుడు అందరికీ ఒకడే, ఆయనే యేసుక్రీస్తు.
2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మనందరి పాపాల నిమిత్తం ఆయన శిలువలో బలిగా సమర్పించబడ్డాడు. ఎందుకంటే మనం చేసే నీతి క్రియల వలన మన పాపాలు పోవు, కానీ ఈ లోక యాత్ర ముగించినప్పుడు మన వెమ్మటి ఏది రాదు, పాపాలు మన మీద వస్తాయి. అవి మనతో పాటు వచ్చినట్లయితే మనం నరకానికి చేరుతాం. ఆ భయంకరమైన నరక శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి మనల్ని పుట్టించిన దేవుడే భూమి మీద మనిషి రూపంలో 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టిండు. ఆయన గురించి మాటలు ఉంటాయి. ఆయన నమ్మి విశ్వసిస్తే మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని వదిలిపెడితే మనం క్షమించబడతాం. మనం నిత్యరాజ్యానికి వారసులుగా దేవుడు చేస్తాడు, ఆ నరకం నుంచి తప్పిస్తాడు. ఆయన గురించి మాటలు ఉంటాయి. బాబాయ్ చదువుకో. ఇక అమ్మా దేవుని మాటలు చదివించుకోరు, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు. సిస్టర్ ఇక మా దేవుని మాటలు చదివించుకో, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకో. ఏమన్నా సిస్టర్ దేవుని మాటలు చదువుకోండి సిస్టర్, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి కదా. ఇగో బాబాయ్ యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకోరే, మంచి మాటలు. బాబాయ్ మంచి మాటలు ఉంటాయి, చదివించుకోండి, యేసుక్రీస్తు మాటలు. బాబాయ్ ఇగో దేవుని మాటలు చదువుకో, మంచి మాటలు. अब हिंदी है तेलुगु, तेलुगु है क्या हिंदी? ओ परमेश्वर का बात है, पढ़ लो, परमेश्वर का बात है, पढ़ लो. అన్నా దేవుని మాటలు చదువుకోను, మంచి మాటలు. చందుపట్ల ఎట్లానా? చందుపట్ల నువ్వు సూరపేట అవతల సూరపేట అవతల కాదు, ఇక్కడ ఉందిగా ఈ సందుపట్ల. ఇక్కడి నుంచే పోయేది ఎటు? ఈ మన ఇంద్రాల తిప్పర్తి రోడ్డా? తిప్పర్తి రోడ్. సరేనా, చదువుకోండి ఒక మనిషి. సిస్టర్ చదువుకోండి అమ్మా, ఇదిగో దేవుని మాటలు చదువుకోండి, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకోండి. తమ్ముడు బ్రదర్ లవ్ చదువుకోండి. అక్క చదివించుకో అక్క, మంచి మాటలు, దేవుని మాటలు ఉంటాయి, చదివించుకోండి, మంచి మాటలు. ఇంకా దేవుని మాటలు చదివించుకోండి, మంచి మాటలు చదువుకోండి, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకోండి.
ఈ చందుపట్ల ఎట్లా పోవాలి బాబాయ్? చందుపట్ల ఓకే, ముందు బాగా కనపడుతూనే ఉంటుంది. కనబడుతుందా? రోడ్డు దిగాలి, బిజీ వస్తుంది, బిజీ కాదు. దేవుని మాటలు చదివించుకో, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి. దేవుని మాటలు చదువుకో అన్న, మంచి మాటలు. బ్రదర్ దేవుని మాటలు చదువుకోండి, మంచి మాటలు. అన్న దేవుని మాటలు చదువుకోండి అన్న, మంచి మాటలు. ఏమన్నాక దేవుని మాటలు చదువుకోండి, మంచి మాటలు. ఓ పెద్దమా ఒక నిమిషం. ఇప్పుడు ఇట్లా బైపాస్ ఎక్కుతుందా? వేరే ఊరు, ఏ ఊరు పోద్ది? ఇటు ఇటే పోవాలి, మళ్ళీ ఎక్కడెక్కడే పోవాలి, వెనక్కే పోవాలా? అంతేనా? సరే. ఇగో దేవుని మాటలు చదువుకోరు, మంచి మాటలు. యేసుప్రభు మాటలు. మీరు దేవుని నమ్ముకురా? హైదరాబాద్. సరే సరే. సిస్టర్ ఇదిగో అమ్మా, దేవుని మాటలు చదువుకోండి, మంచి మాట. బాబాయ్ దేవుని మాటలు చదువుకోండి, మంచి మాటలు. యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకోండి, మంచి మాటలు. ఆయనకి ఏవా తమ్ముడు, తమ్ముడు ఇట్రా. ఏ క్లాసు? దేవుని మాటలు చదువుకో, మంచి మాటలు. బ్రదర్ దేవుని మాటలు చదువుకోండి. అక్క ఇది ఏ ఊరు పోద్ది? మంగళపల్లి. ఇదిగోండి, అక్కడి నుంచి హైవే ఎక్కుతుందా? అది నల్గొండ హైవే. సరే దేవుని మాటలు చదువుకోండి, మంచి మాటలు. ఓ పెద్దమ్మా, ఇగో పెద్దమ్మా, దేవుని మాటలు చదివించుకోరు పిల్లలతోటి, మంచి మాటలు. యేసుక్రీస్తు మాటలు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకోరి పిల్లలతోటి, సరేనా? అన్నా ఈ దేవుని మాటలు చదువుకోనా, మంచి మాటలు. హైదరాబాదే మాది. దేవుని మాటలు ఇదిగో చదివించుకో పిల్లలతో. ఇప్పుడు ఇట్లా బైపాస్ రోడ్ ఎక్కొచ్చా? ఎక్కొచ్చా? సరేలే సరేలే. ఇదిగో దేవుని మాటలు పిల్లలతో చదివించుకో. యేసుక్రీస్తు మాటలు, ఆయన నిజమైన దేవుడు. మన ఏ కులమైనా ఏ మతమైనా ఆయన తెలుసుకోవచ్చు, సరేనా?
ఇవనా దేవుని మాటలు చదువుకో, మంచి మాట, యేసుక్రీస్తు మాటలు ఉంటే చదువుకో. ఇవాక ఇగో దేవుని మాటలు చదివించుకోరు, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకోరు పిల్లలతో. చదవచ్చా మీకు? పిల్లలతో చదివించుకొని, యేసుక్రీస్తు మంచి దేవుడు, మనదే కులమైనా ఏ మతమైనా పెట్టుకుంది మనమే, మనుషులమే, కానీ దేవుడు అందరికీ ఒక్కడే, ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన గురించి ఉంటాయి మాటలు, చదివించుకోరక్క. ఇదిగో పిన్ని, దేవుని మాటలు చదివించుకొని, మనదే కులమైనా ఏ మతమైనా మనం పెట్టుకుంది, అది మనుషులం పెట్టుకున్నదే, దేవుడు పెట్టలే మనకి, కానీ దేవుడు మనందరికీ ఒక్కడే. అయితే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకి 2020 సంవత్సరాల క్రితం వచ్చిండు. ఎందుకు వచ్చిండయ్యా అని అంటే, ఈ లోకంలో చూడు, భూములు, పశువులు, పక్షులు, జంతువులు ఉన్నాయి, వాటికి మనసాక్షి లేదు, వాటికి జ్ఞానం లేదు, వాటికి మనలాగా ఆలోచించలేవయి, కానీ మనకి దేవుడు జ్ఞానం ఇచ్చిండు, ఆత్మనిచ్చిండు, మనసాక్షినిచ్చిండు, వీటన్నిటిని సమస్తాన వెళ్ళడానికి ఆయన మనకు అధికారం ఇచ్చిండు. అయితే ఎందుకు ఇచ్చిండు అంటే, మనల్ని దేవుడు ఆయన సొంత పిల్లలుగా సృష్టించుకుండు. మన ఇంట్లో ఒక 9 పిల్లలు ఉంటే 9కి మనం ఎట్లా తండ్రియో, ఈ లోకం అంతటి మనుషులకి ఒకడే తండ్రి ఉన్నాడు, ఆయననే దేవుడు. ఆయన యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకి 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు. ఎందుకు వచ్చిండు అయ్యా అని అంటే, ఇదిగో పిన్ని, దేవుని మాటలు చదివించుకొని, మనదే కులమైనా ఏ మతమైనా మనం పెట్టుకుంది, అది మనుషులం పెట్టుకున్నదే, దేవుడు పెట్టలే మనకి, కానీ దేవుడు మనందరికీ ఒక్కడే. అయితే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకి 2020 సంవత్సరాల క్రితం వచ్చిండు. ఎందుకు వచ్చిండయ్యా అని అంటే, ఈ లోకంలో చూడు, భూములు, పశువులు, పక్షులు, జంతువులు ఉన్నాయి, వాటికి మనసాక్షి లేదు, వాటికి జ్ఞానం లేదు, వాటికి మనలాగా ఆలోచించలేవయి, కానీ మనకి దేవుడు జ్ఞానం ఇచ్చిండు, ఆత్మనిచ్చిండు, మనసాక్షినిచ్చిండు, వీటన్నిటిని సమస్తాన వెళ్ళడానికి ఆయన మనకు అధికారం ఇచ్చిండు. అయితే ఎందుకు ఇచ్చిండు అంటే, మనల్ని దేవుడు ఆయన సొంత పిల్లలుగా సృష్టించుకుండు. మన ఇంట్లో ఒక 9 పిల్లలు ఉంటే 9కి మనం ఎట్లా తండ్రియో, ఈ లోకం అంతటి మనుషులకి ఒకడే తండ్రి ఉన్నాడు, ఆయననే దేవుడు. ఆయన యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకి 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు. ఎందుకు వచ్చిండయ్యా అని అంటే, ఆయన సర్వమానవాళి పాపం నుంచి మనల్ని విమోచించడానికి వచ్చిండు. ఎందుకు, ఏం పాపం అంటే, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మన కనుల ద్వారా, మన శరీరం ద్వారా, మన తలంపుల ద్వారా ఎన్నో పాపంలో పడిపోతున్నాం. ఒక్కరు మంచోళ్ళు కాదు, ఎవరు నీతిపరుడు ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడే ఆ పాపం నుంచి మనల్ని విడిపించడానికి ఈ లోకాన తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చడానికి భూమి మీదకి వచ్చిండు. మనం ఒక పండగ చేస్తే అక్కడ జంతువులని బలిస్తాం, రక్తం దారబోస్తాం. దానికి కారణం ఏంటంటే, ఈ రక్తం చేత మా పాపలను కడిగి తల్లి మమ్మల్ని కాపాడని. కానీ మనుషులు ఈ ఇచ్చే ఆ బలుల వలన, ఆ జంతువుల రక్తం వలన కాదు, కానీ దేవుడే మన కోసం తన ప్రాణం పెట్టిండు. నీతిమంతుని రక్తం ఒలికించినప్పుడు మన పాపాల నుంచి మనం విమోచించబడతాం. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత మనం అందరం, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, ఎవరు ఇక్కడ ఉండరు, ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయినప్పుడు ఆ పాపాలు మన మీద ఉన్నట్లయితే మనం నరకానికి తీసుకువెళ్తబడతాయి. కాబట్టి ఆ పాపం నుంచి మనం విడిపించబడాలంటే ఆయనను తెలుసుకోవాలి, ఆయనను అంగీకరించాలి. అంతేకాదు, ఆయన ఈ లోకంలో మనం ఆయనను అంగీకరించినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా, ఆయన కష్టాల నుంచి కూడా మనల్ని విడిపించగలుగుతాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన గురించి ఉంటాయి, చదివించుకో పిన్ని. ఇదిగో పిన్ని, దేవుని మాటలు చదివించుకోరు పిల్లలతో, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకో. ఇగోనా, మంచిగా అవుతుందా బిజినెస్? చదువుకో దేవుని మాటలు, మంచి మాటలు, అమూల్యమైన మాటలు అవి, చదువుకో, ఒక్కసారి చదువుకో. ఇగో బ్రదర్, దేవుని మాటలు చదువుకోండి, ఒక్క నిమిషం.
దేవుని మాటలు చదువుకోను. దేవుని మాటలు చదివించుకో, మంచి మాటలు అన్నకి. మా పిన్ని చదువుకోండి, దేవుని మాటలు మంచి మాటలు చదివించుకోండి బుజ్జితోటి. తీసుకో. ఏంటి అయ్యి ఏం ఏరుకుంటున్నావు? సరే, ఈ లోకంలో నువ్వు ఏది ఏరుకున్నా ఏం సంగతి అయినా ఏం పర్వాలేదు, కానీ మనందరికీ దేవుడు ఒక్కడే. ఆయన నిన్నైనా నన్నైనా ఎంత గొప్పనైనా పుట్టించింది ఆయనే. అయితే ఆయనకు అందరి సమానమే. అయితే ఈ భూమి మీద మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు మనం చేస్తున్న దోషాలు మన పాపాల మన మీద ఉండకుండా ఆయనను తెలుసుకోవాలి. ఆయన మన కోసం భూమి మీదకి 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు. ఆయననే యేసుక్రీస్తు. ఆయన తన ప్రాణాన్ని మన కోసం బలిగా సమర్పించిండు. ఆయన రక్తాన్ని కార్చిండు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మన పాపాలు తొలగివేయబడతాయి. అర్థమైందా? ఈ లోకంలో నువ్వు ఎట్లా జీవించినా ఏం లేదు, కానీ ఈ లోకయాత్ర ముగించినప్పుడు ఆయన రాజ్యాన్ని చేరాలి. మనం నరకం నుంచి తప్పించబడాలి. ఆయన గురించి మాటలుంటే ఆయన తెలుసుకో, సరేనా? ఆయన చదవచ్చా నీకు? వాళ్ళతో చదివించుకో, వాళ్ళతో చదివించుకో, లేకపోతే నీకు చదువు వస్తే చిన్నగా చదువు, సరేనా? ఇగో బాబాయ్ ఇంట్రా. దేవుని మాటలు చదివించుకో, మంచి మాటలు, యేసు ప్రభు మాటలు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎడల చల్లెడి వారిని, దున్నిన ఎడల చల్లెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు